3831 కోట్ల రూపాయల బ్రిడ్జి సీఎం ప్రారంభించిన 72 గంటల్లోనే పగుళ్లు. బూత్ కామెంట్లు, ఫేక్ పోస్టులు చేస్తే జైలుకే టీ కాంగ్రెస్ హెచ్చరిక. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్. క్రికెటర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య ర్యాంప్ వాక్, నెటిజన్లు కామెంట్స్ వైరల్. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఏప్రిల్ 10న పట్నాలో ఓ వంతెనను ప్రారంభించారు. కేవలం 72 గంటల్లోనే ఆ వంతెనకు పగుళ్లు ఏర్పడటం విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఘటనతో వంతెన నాణ్యతతో పాటు ప్రభుత్వ నిర్మాణ విభాగ సామర్థ్యంపైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్నాలోని 2 ప్రధాన ప్రాంతాలను కలుపుతూ 20.5 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను 3831 కోట్ల రూపాయలతో నిర్మించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, నకిలీ రాతలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. అసభ్యకర కంటెంట్పై పోలీసులు పకడ్బందీగా నిఘా పెట్టారని తెలిపింది. ఎవరైనా బూత్ కామెంట్లు, ఫేక్ పోస్టులు చేస్తే జైలుకు వెళ్తారని హెచ్చరించింది. ఇక నుంచి సోషల్ మీడియా క్లీన్గా ఉంటుందని పేర్కొంది. కాగా హెచ్సియుపై సోషల్ మీడియాలో చేసిన 50కి పైగా ఫేక్ పోస్టులను ఇప్పటికే తొలగించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి తల నీలాలు సమర్పించడంపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూ మతాన్ని అనుసరించే తాను మిమ్మల్ని చూసి ఎంతో గర్విస్తున్నానని, సనాతన ధర్మాన్ని మీ భర్త పరిరక్షిస్తుంటే అన్యమతం నుంచి వచ్చి హిందూ మతాన్ని ఇంతలా గౌరవిస్తున్న మీ మనస్తత్వాన్ని ఖచ్చితంగా అభినందించాలి అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. తిరుమల శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న సత్రానికి డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవా విరాళమిచ్చారు. కుమారుడు మార్క్ శంకర్ పేరిట 17 లక్షల రూపాయలను అందించారు. ఇటీవల అగ్ని ప్రమాదం నుంచి మార్క్ బయటపడిన విషయం తెలిసిందే. దీంతో ఆమె శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. క్రికెటర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య, డాన్సర్ కమ్ మోడల్ నటాషా తన స్టన్నింగ్ లుక్స్తో ప్రేక్షకులను మరోసారి ఆకర్షించారు. ముంబైలోని BTFW ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె ర్యాంప్ వాక్ చేసింది. తన మనోహరమైన స్టైల్తో అభిమానులను అలరించింది. ర్యాంప్ వాక్ సమయంలో బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ డ్రెస్లో మెరిసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తల్లి అయినా నటాషా అందం తగ్గలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.